श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महवदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय। हरे कृष्ण माता जी संप्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण धन्यवाद प्रणाम माता जी। हरे कृष्ण हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी संप्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण गोवर्धन गिरि हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम। हरे कृष्ण माता धन्यवाद प्रणाम। हरे कृष्ण हरे धन्यवाद प्रणाम जी। हरे వెంకటేశ్వర कृष्ण శ్రీ గోవింద ప్రభు 1 minute అండి ప్లీజ్ గివ్ అందరికి అప్డేట్ ప్రభు అబౌట్ ప్రభు ఎస్ ప్రభు హరే కృష్ణ. ఇవాళ వెంకటేశ్వర శ్రీ గోవింద ప్రభు కోఆర్డినేట్ చేస్తున్నాం మాతాజీ ప్రభు తోటి ప్రభుని అడుగుతున్నాను ప్రభు వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ప్రభుజీ? హరే కృష్ణ. మెసేజ్ టు ప్రభుజీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ yes ప్రభు. ప్రభు కాల్ మీ ఇన్ ద ఈవినింగ్ అండ్ సెట్ దట్ ఏంటనంటే వచ్చేంత వరకు మేనేజ్ చేయండి, వచ్చాక జాయిన్ అవుతారు మిడిల్ లో అని చెప్పారు ప్రభు. ఓకే నో ప్రాబ్లం. యూ కెన్ ask devotees what they learned in yesterday class and after that you continue. ఈ ప్రభు ఓకే ప్రభు. ఓకే ప్రభు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్ ఎవ్రీవన్. మనము ఈరోజు మనం నిన్న ఏం నేర్చుకున్నామో కొంచెం ఆ పాయింట్స్ గురించి మాట్లాడదాము. అంతలోపే మనకి ప్రభు ఎప్పుడైనా రావచ్చు, క్లాస్ అనేది ప్రభు తీసుకుంటారు.
నిన్న ఎవరు తీసుకున్నారు మాతాజీ? ఇప్పుడు అంతా ఏం జరుగుతోంది మనకి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 108 శ్లోకాస్ అయిపోయాయి. గురువులు ఎంత ఇంపార్టెంట్ మనకి మన లైఫ్ లో, భక్తిలో చాలా చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళ గురించి తెలియకపోతే మనం ఇంత పెద్ద సంస్థలో ఉండి మనం ఒక పరంపరలో ఫాలో అవుతున్నాము. మన పరంపర ఏంటండి? పరంపర పేరేంటి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. మనం ఇప్పుడు వైష్ణవ ఫాలో అవుతున్నాం పరంపర. ఒకరొకరు అంటే హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి, అందరు మ్యూట్ లో ఉండండి. నేను హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడుగుతాను. ఎస్ పావని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మనం ఫాలో అవుతున్న గౌడీయ వైష్ణవ సంప్రదాయం, గౌడీయ శ్రీమద్ మధ్వ. మధ్వ గౌడీయ మధ్వ సంప్రదాయం. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఎస్ నిహాల్ ప్రభు, హరే కృష్ణ. మాదే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాదే మన సంప్రదాయం బ్రహ్మ మధ్వ వైష్ణవ సంప్రదాయం మాతాజీ. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. అవునా? ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ లో ఏంటనంటే ఎవరెవరు వస్తారో వాళ్ళ గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఎంత ఇంపార్టెంట్ ఈ ఆచార్యస్ అందరూ మన లైఫ్ లో. వాళ్ళు లేనిది మనకి ఈ సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి కదా, వాళ్ళు చెప్తేనే కదా మనం ఇదంతా నేర్చుకుంటున్నాం. వేసారు కదా. సో వాళ్ళ గురించి తెలియాలి ఫస్ట్. మనం వితౌట్ నోయింగ్ అంటే గురువుల గురించి తెలియకుండా మనం ఎంత నేర్చుకున్నా మన జీవితంలో ఏ జ్ఞానమైనా శూన్యమే. గురువు ఒకటి ఆజ్ఞ లేనిది ఏది లేదు. సో ఈ గురువుల గురించి అంతా మనము నేర్చుకోబోతున్నాము. డైలీ అయితే పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. మనం ఎంత అంటే మనకి వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదు. అలాంటిది మనం ముందుకు వచ్చి ఇలా నేర్చుకుంటున్నాం అంటే ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటే కనుక మనము ఇందులో ఉండము. ప్లస్ వాళ్ళ గురించి నేర్చుకుంటున్నాం అని అంటే వీఆర్ వెరీ బ్లెస్డ్ అనమాట. తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి గురించి మనము తెలుసుకోవాలి. ఎంత ఇంపార్టెంట్, మన ఈ సంప్రదాయంలో ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఇది నిలబెట్టడానికి. సో వాళ్ళ గురించి మనము నేర్చుకుంటున్నాము. సో నిన్న క్లాస్ లో మనకి మానసమ్మతాజీ క్లాస్ తీసుకున్నారు. సార్ విన్నారా? చాలా మంది వచ్చారు కదా నిన్న క్లాస్ లో. నిన్న మానసమ్మతాజీ క్లాస్ చేశారు. ఎస్ మా డాక్టర్ ప్రతిభా మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, నిన్న క్లాస్ లో ఒక్కొక్క పాయింట్ చెప్పండి. సో దట్ కొంచెం కవర్ చేసుకోవచ్చు, అందరికి ఛాన్స్ వస్తుంది. ప్రతిభ మాతాజీ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. ప్రతిభ మాతాజీ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. రుద్ర మాతాజీ, హరే కృష్ణ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, నిన్న క్లాస్ లో ఏం నేర్చుకున్నారు? క్లాస్ లో మనకు జగన్నాథ్ బాబాజీ గారి గురించి చెప్పారు మాతాజీ. జగన్నాథ్ బాబా గారి గురించి చెప్పారు. ఆయన గురించి ఒక 3 థింగ్స్ లో ఒకటి జయ జయ శ్రీ చైతన్యానంద జయ, అది హరే కృష్ణ మంత్రంకి ముందు మనము చదువుతాం. ఒకటిను నెక్స్ట్ వైష్ణవ క్యాలెండర్. నైస్, వెరీ నైస్. ఎస్, ఓకే. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. గురు శిష్యులు ఎలా ఉండాలి, గురువుకి ఎలా సేవ చేయాలి, దాని గురించి కూడా చెప్పారు. నేను మీ నాన్న వ్యామోహం ఉందా అన్నట్టు గురువు గారు మధ్యలో శిష్యుని అడుగుతుంటారు, బంగారం కావాలా అని. వేరే కదా గురుజీ చెప్పారు, ఉంది ఇస్తా అన్నారు కదా అన్నట్టు మధ్యలో మనల్ని పరీక్షిస్తారు. వెరీ నైస్ మాతాజీ. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. ఇంకా చాలా లీలలు చెప్పారు కదా మాతాజీ, చాలా లీలలు చెప్పారు మనకి. అందులో ఒక్క పాయింట్ అయినా చెప్పండి ఎవరైనా. హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. లీలలుగా అదే జగన్నాథ్ దాస్ బాబాజీ గారి శిష్యులు అనేటువంటి వాళ్ళు, బాబాజీ గారు మీ లీలలు చూపించండి అని అనేటప్పుడు బాబాజీ తన చేతిలో ఉన్న దండాన్ని నేలకేసి గట్టిగా కొట్టడం ద్వారా ఒక చర్య చేస్తారనమాట. చేసేటప్పుడు ఈ బిహారీ తన శిష్యుడు శిష్యుడు అంటారు, నేను లీలలు చేయమని అడుగుతున్నాను బాబాజీ, మీరు దండాన్ని నేలకేసి అంత గట్టిగా కొడుతున్నారు, అంత గట్టిగా కొడుతున్నారు ఎందుకు బాబాజీ అంటే తను ఏమి చెప్పరు.
చెప్పక కొద్దిసేపు అలాగా కొంచెం సమయం అయిన తర్వాత అదే పదిగా కూడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేను ఇక్కడ నువ్వు లీల చేయమని చెప్తున్నందుకు కాదు, అక్కడ వినోద్ మన లోకనాథ్ స్వామి బాబాజీ గారి దగ్గర తులసి మొక్కని మేకలు తినడం వలన నేను వాటిని అదిలిస్తున్నాను, దాన్ని రక్షణ చేస్తున్నాను, నేను ఆ పనిలో నేను ఉన్నాను అని చెప్తారు. చెప్పేటప్పుడు అప్పుడు మనకి వెంటనే వాట్సాప్ లు టెలిగ్రామ్ లా అదే ఫోన్ లో లేవు కాబట్టి వీళ్ళు టెలిగ్రామ్ ద్వారా అక్కడ కనుక్కుంటారు అన్నమాట ఈ శిష్యులు. అది ఎంతవరకు బాబాజీ చెప్పారు కదా, దాన్ని క్లారిఫై చేసుకుందామని అక్కడ ఫోన్ చెప్తే టెలిగ్రామ్ చేస్తే వాళ్ళేమో కరెక్ట్ గా అదే టైంకి ఆ విషయం అక్కడ జరిగిందని చెప్పేసరికి బాబాజీ ఈ జగన్నాథ్ దాస్ బాబాజీ యొక్క లీల బాబాజీ ఇలా చేశారు, ఎంత ఇన్ని లీలలు ఉన్నాయని అప్పుడు శిష్యులు నమ్మడం మొదలు పెడతారు. అదే విధంగా పులి యొక్క ఇది కూడా ఆ తోవలు వెళ్తున్నప్పుడు బిహారీ శిష్యుడు గురుగారు వెళ్తున్నప్పుడు పెద్దగా హరే నామ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా పులి తన పులి కూడా తన భక్తుడు, తను నేను గత జన్మలో నేను మీ భక్తుడిని, నేను శిష్యుడిని, నాకు ఈ జన్మ వచ్చింది, నేను కూడా మీ సాంగత్యంలో ఉండాలని అనుకుంటున్నాను నేను, కానీ నాకు నేను క్రూర జంతువైనందువల్ల నేను దూరం జరగవలసి వచ్చింది అని అన్నప్పుడు ఆ పులికి కూడా తను అనుగ్రహాన్ని ఇచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు జగన్నాథ్ దాస్ బాబాజీ ద్వారా. హరే కృష్ణ వెళ్తారు అప్పుడు దాన్ని ఉద్ధరించడానికి. ఇంకా చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నేను చెప్పొచ్చా? చెప్పండి మాతాజీ. సో రుద్ర మాతాజీ 2 పాయింట్లు చెప్పారు. 3వ పాయింట్ వచ్చేసి ఆయన 120 years ఉన్నప్పుడు వినోద్ ఠాగూర్ బాబా గారు భగవత్ వినోద్ ఠాగూర్ గారు ఆయన అంత రోడ్ మ్యాప్ వేస్తూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో ఆయన ఒక తులసి మొక్క మాత్రమే కనిపిస్తుంది, ఈ ప్లేసే చైతన్య మహాప్రభు ఉన్న ప్లేస్ అని ఆయన అనుకుంటారు. కానీ కన్ఫర్మేషన్ కోసం ఈయన్ని పిలిపిస్తారు. ఈయన పిలిపించిన తర్వాత ఆయన యాక్చువల్లీ ఆయన బుట్టలో తీసుకొస్తూ ఉంటారు. ఆయన 120 years కదా, నడవలేకపోతూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన వెంటనే ఆయన గంతులేస్తారు అనమాట. ఆయన ఉత్సాహం, ఆయన ఎనర్జీ అంతా పెరుగుతుంది. ఆయన చెప్తారు, లేదు లేదు ఇదే ప్లేస్, ఇదే బాబాదే అని చెప్పి. అట్లా ఎందుకంటే ఆయన ఎందుకు పిలిపిస్తారంటే ఆయన చెప్పేది ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది, చాలా కరెక్ట్ గా చెప్తారని జనాలంతా నమ్ముతారు కాబట్టి ఆయన కూడా ఇలా కన్ఫర్మ్ చేశారు మాతది. ఇదొకటి. రెండవది వచ్చేసి ఆయన లీలలు చెప్తూ ఉంటే ఆయన వ్రజవాసీలు ఏమిచ్చినా కూడా, అంటే వారు ఏ కులం, ఏ మతం, ఎలాంటి వారు అనేది చూడకుండా వాళ్ళు ఇచ్చిన ప్రతి పదార్థం ఆయన తినేవారు. ఆయన వాళ్ళు కులం ఏంటి, వాళ్ళు ఎలాంటి వారు, ఇవన్నీ చూడకుండా తినేవారు అనమాట. ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకి చెప్పారు, వీళ్ళు ఎంతో అదృష్టవంతులు, ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి, కుక్కలు లేకపోతే అనిమల్స్ ఏవైనా సరే ఆయన తీసుకునే ఫుడ్ లో నుంచి అవి తిన్నా కూడా ఆయన వాటిని అదిలిచ్చేవాళ్ళు కాదు, తోలేవాళ్ళు కాదు, అవి తిన్న తర్వాతే నేను తింటాను అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు. వారికి అలాంటి గౌరవం ఇచ్చేవారు ఆయన. కనిపించేది కూడా కాదు తనకి, ఎవరు వచ్చారో భక్తులు వచ్చారో అంటే అప్పుడు చెప్తారు. చాలా బాగుంది ఆ స్టోరీ కూడా. కరెక్ట్, అది నాకు కూడా బాగా కనెక్ట్ అయింది. హరి హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీకేం నచ్చిందో ఆ పాయింట్ చెప్పండి. లీలాస్ చాలా లీలాలో చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అక్కడ ప్రజలు రోడ్ ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ధూళి అంతా అంటే వాళ్ళు తినే ప్రసాదం నుంచి తను తీసుకొని తింటుంటే మిగతా వాళ్ళందరూ ప్రజలు అంటారు, మీరు వాళ్ళ దగ్గర తినడం ఏంటి అంటే అప్పుడు గుర్తు చేస్తారు అనమాట. ప్రజలు వాళ్ళ ధూళి ఎంతో, ఆ ధూళిలో స్నానం చేయడం మనం ఎంతో అదృష్టం, ఎందుకంటే ఇక్కడ రాధాకృష్ణ తిరిగే స్థలం కదా అని ధూళి పవిత్రత ఎంతో చెప్తారు. చాలా నచ్చింది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరన్నా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. మీకేం లీలలో ఏది నచ్చితే అది చెప్పండి. మాతాజీ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. ఆయన జపం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆయనకి వేటి మీద వేరే ఒక్క ధ్యాస ఉండేది కాదు. ఆయన టయానికి భోంచేసేవాళ్ళు కాదు. అదే ప్రసాదం తీసుకోవాలనుకున్నా కూడా బిహారీ ఎన్నిసార్లు గుర్తు చేసినా కూడా దీని తర్వాత తీసుకుందాం మళ్ళీ అలా దాట వేస్తూ ఆయన మిగతా ఏ దానికి ఆయన టైం వెచ్చించేవారు కాదు. ఓన్లీ జపము, దేవుని మీద ధ్యాస, అది మాత్రమే ఆయనకు ఉండేది. కొన్ని నెలలు చాతుర్మాసంలోనూ ఆయన ఒకే ఒక్క పదార్థం రోజులో తీసుకొని అట్లా 4 మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పదార్థమే తీసుకొని ఆయన అలాగే ఉండేవారు. అంటే ఆయన ప్రయారిటీ మొత్తం ఆయన ఓన్లీ జపం చేయడంతోనే ఆయన
ఆయన కార్యక్రమాన్ని ఆయన మొత్తాన్ని ఆయన చూసారనమాట. మిగతా వీటన్నిటికి ఏ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన జపము, హరే కృష్ణ నామ జపము ఇవే ఆయనకి ఎప్పుడు ఉండేవి. హరి బోల్ మాతాజీ, చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఈ ఫుడ్ ఇంకా గురించి చాలా కూడా లేళ్ళు ఇంకా చాలా లేళ్ళు చాలా ఇది నిన్న మానస మాతాజీ చెప్పారు మాతాజీ. ఇంకా మాతాజీ. ఏంటంటే ఒక్క నిమిషం అంటే మాతాజీ. ఉమ్, చెప్పండి. ఇంకా లేళ్ళు చెప్పారు. అందులో మనం ఇంకోటి తీసుకోవాల్సిందంటే శిష్యుల్ని ఏ విధంగా భగవంతుని వైపు మళ్లించాలనే దాని గురించి తను ఏం చెప్తారంటే ఒకసారి బిహారీ, నేను మరణించిన తర్వాత నా తిరోగమనం తర్వాత నువ్వు నా అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలంటారు. నిర్వహిస్తే నీకు బంగారాన్ని ఇస్తాను నేను. అంటే శిష్యుడి యొక్క తన ఆశ ఏ విధంగా ఉందా, భౌతికం మీద ఉందా ఆధ్యాత్మికం మీద ఉందా పరిశీలించడానికి అన్నట్టు గురూజీ అలా చెప్తారు. అడిగేటప్పుడు బిహారీ అంటారు, అయితే అంత బంగారం ఇస్తారా బాబాజీ నాకు? మీరు ఎలాగిస్తారు? మీరు తాగడానికి కనీసం తినడానికి ఒక వెండి గ్లాసు, తాగడానికి ఒక వెండి గ్లాస్ లేదు, కనీసం వెండి పళ్ళు లేదు కదా, నాకు ఎలా అంత బంగారం ఇస్తారనే అనుమానంతో అడిగితే లేదు లేదు నీకు ఇస్తాను నేను అంటారు. అయితే ఎప్పుడు ఇస్తారు, ఎలాగిస్తారు? పదే పదే శిష్యుడు అలా అడుగుతుంటే అయితే నీకు ఇంకా బంగారం మీద వ్యామోహం పోలేదు, నీకెందుకు, నువ్వు బంగారం ఏం చేసుకుంటావు, నిన్ను ఏ విధమైన భావంతో నువ్వు ఉన్నావనే దీని మీద నేను నీకు ఇస్తానని చెప్పాను. నువ్వు ఒక భక్తుడిగా ఉండి ఒక శిష్యుడిగా ఉండి నువ్వు కోరుకోవాల్సింది ఇది కాదు, నిర్మోహత్వంతో నువ్వు ఉండాలనే ఒక లీలను చెప్పి శిష్యుడిని ఆ విధంగా చెప్పినప్పుడు శిష్యుడేమో తను మళ్ళీ యథాస్థితికి వచ్చి గురువు గారికి క్షమాపణ చెప్తారు. మళ్ళీ అదే విధంగా తను ఈ 121 సంవత్సరాలు బాబాజీ బతికారంటే ఆయన యొక్క తీసుకునే ఆహార పదార్థాలు ఎంత లిమిట్ అంటే ఆయన చాతుర్మాస వ్రతం చేస్తే మజ్జిగ ఒక నెల అంత పల్చటి మజ్జిగ తాగడం, అదే విధంగా ఒక ఏంటి అది అరటి ఆకుల యొక్క నీళ్లు తాగేవారు, అది జ్యూస్ లా తాగేవారు ఒక నెల అంతా. అదే విధంగా తాగడం, ఇంత కఠోర నిష్ఠతో కఠిన తపస్సు జీవితం అంతా ఆచరించారు కాబట్టి వాళ్ళు మహాగురువులు అయ్యారని చెప్పుకోవచ్చు. మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అందుకు మనకి వాళ్ళ నుంచి మనం అది ఎంత అంటే మనం గురువుల్ని ఇంకోటి ఏంటంటే గురువుల్ని మనం అనుకరించకూడదు, వాళ్ళ చెప్పే మాటల్ని మనం అనుసరించాలి అనేది మనం ఇక్కడ స్పష్టంగా తీసుకోవాలి. అదెవరు చెప్పట్లేదనా అనుకున్నా నేను. ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఒట్టి వినడమే కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళని గురువులను అనుకరించకూడదు, వాళ్ళు చెప్పేది మాటలు విని మనం చేసి ఆచరించాలి అనే దారిలో వెళ్ళాలి అన్నమాట. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. అదే మాతాజీ ఇందాక మాతాజీ చెప్పిందే చెప్తామనుకున్నాను. పళ్ళు జాంపళ్ళు ఒక్క సెకండ్ మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ, 1 minute. ప్రభు మాట్లాడుతున్నారు, ఒక్క సెకండ్. ప్రభు చెప్పండి. You please continue the class, Mataji. If Prabhu comes, Prabhu will take the class from there. Till that time, we can start the class. Okay, Prabhuji. Thank you. Prabhuji, Bharata Krishna Prabhu is not joining. Okay. You please continue, Mataji. You continue, Mataji. Okay. Thank you so much, Prabhu sir. Thank you so much, Prabhuji. His grace, Gordhan Prabhu and Venkatesh Prabhu. Thank you so much for giving me this opportunity. ఓకే, మనం ఈరోజు ఎవరి గురించి తెలుసుకుంటున్నాము ఐడియా ఉందా? అందరూ చక్కగా నిన్నటిగా అంతా రివిజన్ చేసుకున్నాము, పెద్ద పెద్ద మహాన్ భావుల గురించి అంతా నేర్చుకుంటున్నాము కదా. ఈ రోజు కూడా బ్యూటిఫుల్ గా ఎంత పెద్ద స్కాలర్ అంటే మన బ్రహ్మమధ్వ గౌడియ సంప్రదాయం మనం ఏమున్నామో దానికి మెయిన్ ఇప్పుడు ఎవరు అనేది మనం దాని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఎవరు చెప్తారు ఈ రోజు ఎవరిది అనేసి? బలదేవ్ విద్యాభూషణ్. హరి బోల్, నైస్, వెరీ గుడ్. శ్రీల బలదేవ విద్యాభూషణులు వాళ్ళ గురించి ఎంత అదృష్టం ఉంటేనే మనం దాని గురించి మాట్లాడాలి. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనుకుంటున్నాను తన గురించి నేను ఈ రోజు ముందుకొచ్చి ఈ ఛాన్స్ వచ్చింది మాట్లాడడానికి అనేసి. ఓకే, స్లైడ్స్ అనేది షేర్ చేస్తాను. సో ఏంటంటే మనకి అది చూసుకుంటే మీకు కూడా చదువుకుంటూ అర్థమవుతుంది అనేసి. 1 minute. ఓకే, అందరికి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కొంచెం స్క్రీన్ సెంటర్ చేయండి మాతాజీ. ఓకే, వస్తుంది. ఓకే, హిస్ డివైన్ గ్రేస్ శ్రీల బలదేవ విద్యాభూషణ్ తన గురించి, ఆ స్వామి వారి గురించి, ఆచార్యుల గురించి ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఏంటనంటే ఫస్ట్ వచ్చేసి తను పెద్ద స్కాలర్ అన్నమాట. తను హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి ప్లీజ్, అందరూ మ్యూట్
హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మీరు కూడా మ్యూట్ అయిపోయారు. ఓకే, అందులో నుంచి చేశాను, ఒకసారి చూసుకోండి పవని మాతాజీ. ఓకే ఓకే, మాతాజీ. హరే హరే కృష్ణ. ఎంత శ్రద్ధగా మనం వింటే అంతగా మనకి వీళ్ళ గురించి అర్థం అవుతుంది అనమాట. డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం శ్రద్ధగా వినండి. శ్రీల బలదేవ విద్యాభూషణ స్వామి వాళ్ళ గురించి, ఆచార్యుల గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటనంటే విద్యాభూషణది వచ్చేసి ఎప్పుడు అనంటే తన టైమింగ్స్ వచ్చేసి, అంటే మనము ఇలా చెప్తాం కదా, వాళ్ళ పీరియడ్ వచ్చేసి 1700 నుంచి 1793 వరకు తనది ఉందన్నమాట. ఓకే, అక్కడ మళ్ళీ మనకి గౌడియ వేదాంత సింహం అని తనని పిలుస్తారు. ఎవరిని? మన శ్రీల బలదేవ విద్యాభూషణ తన ఆచార్యుల్ని మనకి సింహం అని చెప్తారనమాట. గౌడియ వేదాంత సింహం అని చెప్తారు. దేనికి చెప్తారో అవన్నీ మనము ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం అనమాట ఈ రోజు మన క్లాస్ లో. తను ఎక్కడ పుట్టారు, ఏంటి, తను ఏం సాధించారు, ఎవరు శిక్షరికం తీసుకున్నారు, తర్వాత ఎవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఆ భాష్యం ఎలా ఏం చేశారో వాటి గురించి మనము డీటెయిల్ గా ఈ రోజు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఏంటనంటే ఫస్ట్ మనకి తను ఎక్కడ పుట్టారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎక్కడి నుంచి పుట్టారు, తర్వాత తను పుట్టింది వచ్చేసి ఒడిస్సాలో. ఓకే, అది నార్త్ ఇండియాలో గౌడియ ఒక బ్రాహ్మణ కుటుంబంలో తను బ్రాహ్మణ కుటుంబంలో వాడు పుట్టారనమాట. అక్కడ తను చైల్డ్హుడ్ లోనే చాలా ఆసక్తి ఉండేదన్నమాట. తనకి శాస్త్రాల పట్టి చాలా ఆసక్తి ఉండేది. అంటే తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉండేదన్నమాట. పాండిత్యం చాలా ఉండేది. సాంస్క్రిట్ లో పాండిత్యం ఉండే, తర్వాత గ్రామర్ బాగా వచ్చేది, పోయట్రీ అండ్ లాజిక్స్ వీటి గురించి చిన్న ఏజ్ లోనే తనకి దాని గురించి ఎక్కువగా అవగాహన అనేది ఉండేదన్నమాట. సో తినది చైల్డ్హుడ్ అంతా అలా సాగింది. చాలా మంచి పెద్ద ఫ్యామిలీలో పుట్టారు. తను ఏం చేశారు అంటే, మధ్వాచార్యులు ఉన్నారు కదా మనకి, మధ్వ గౌడీయ సంప్రదాయం అని చెప్పుకుంటున్నాం కదా. మధ్వాచార్యులది మనము అందులో కూడా కొన్ని తీసుకొని మనకి చైతన్య మహాప్రభు ఫాలో అవుతున్నాం అనమాట. అందులో కొన్ని పాయింట్స్ కూడా మనకి తీసుకునేది నచ్చినవి తీసుకొని, మనకి ఆ సంప్రదాయానికి కొంచెం అందులో కూడా తీసుకొని మనము ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అనేది మనది ఉంది. సో అక్కడ మధ్వాచార్యులు మెయిన్ అనమాట మధ్వ సంప్రదాయం. ఓకే, ఆ మధ్వ సంప్రదాయంలో మనకి అక్కడ శిష్యుల్లో, అంటే ఆ మధ్వాచార్యులు ఫాలోవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ శిష్యుల దగ్గర తిను ఫాలో అయ్యి అక్కడ నేర్చుకున్నారనమాట. తత్వవాదం గురించి ఉంటుంది అక్కడి నుంచి చాలా నేర్చుకొని స్కాలర్ అక్కడ ఫుల్ ఫేమస్ అయిపోయారు అనమాట. అక్కడ కూడా మంచిగా తీసుకొని అక్కడ పాయింట్స్ నేర్చుకొని అక్కడ సన్యాసత్వం అంతా తీసుకొని వాళ్ళ శిష్యుల నుంచి, అంటే మధ్వాచార్యుల యొక్క శిష్యుల నుంచి తిను సన్యాసత్వము తీసుకున్నారు. అక్కడ నేర్చుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అన్ని నేర్చుకున్నారు. తను పెద్ద స్కాలర్ అనమాట. సో అంటే ఫుల్ ఒక్కసారి ఇలా చెప్తే ఎంత గ్రాస్పింగ్ ఉండేదన్నమాట తనకి. సో అక్కడి నుంచి అవన్నీ నేర్చుకున్న తర్వాత సంప్రదాయానికి బిలాంగ్ అయ్యేవారు. అక్కడి నుంచి మళ్ళీ బృందావనానికి వచ్చారనమాట. బృందావనానికి వచ్చేసిన తర్వాత అక్కడ ఏంటనంటే ఎవరిని కలుస్తారు మనకి? ఇప్పుడు చూడండి, ఇక్కడ గౌడియ వేదాంత సింహం అని చెప్తున్నారు. అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంత రక్షకుడు అని చెప్పారు. అంటే ఈ చైతన్య మహాప్రభు మనకి ఏమి చేశారు, దాన్ని రక్షించారు తను అనేసి చెప్తున్నారు అనమాట. తన జన్మస్థలము ఇందాక నేను చెప్పినట్టు ఒడిస్సా, ఉత్తర భారతదేశము. ఓకే, పండితుల మధ్య అక్కడ వాద వివాదాలు అన్ని ఉండేది బాగా. అంటే ఎంత పారంగత్యం ఉండేదని అంటే తనకి చాలా మంచిగా స్కాలర్ అనమాట, పెద్ద స్కాలర్. కుటుంబం వచ్చేసి అదే చెప్పినట్టు బ్రాహ్మణ కుటుంబంలో తను జన్మించారు. అలాగే బాల్య లక్షణాలు ఇందాక మనం అనుకున్నట్టు అద్భుతమైన స్మృతి శక్తి తనకి, తర్క తత్వశాస్త్రము ఇవన్నీ బాగా గ్రిప్ ఉండేదన్నమాట. మొత్తము అన్నిటి మీద న్యాయము, మీమాంసము, అలాగే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు లేదుగా అభ్యాసించేవారు అనేసి చెప్తున్నారు. ఫుల్ అన్నిట్లో తను గ్రేట్ స్కాలర్ అనమాట. బలదేవ విద్యాభూషణులు ఇక్కడ ఏం చేసేవారు అంటే
భావోద్వేగం మీద కాక శాస్త్ర బలంపై నిలిచిన భక్తుడు అనేసి చెప్తున్నారనమాట. జీవిత పాఠం అక్కడ మనం ఏది నేర్చుకోవచ్చు తన నుంచి అనేసి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి, నిజమైన భక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే బుద్ధి. ఓకే, బుద్ధి ఇప్పుడు తిరస్కరించదు, పవిత్రం చేస్తుంది. అంటే ఎంతగా నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనం శుద్ధీకరణం అనేది మనలో జరుగుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అంటే మనము నాలెడ్జ్ ఉన్న హీ వాజ్ అ డౌన్ టు ద అర్త్ అనమాట. అది బాగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. తన గురించి ఎంతగా నేర్చుకున్నా అంటే ఐ మీన్ అక్కడ అంత విద్వాంస పాండిత్యం అంతా తీసుకొని తను బృందావనానికి వచ్చే కన్నా ముందు ఎంతో చాలా గ్రేట్ పర్సన్ అయినా ఇక్కడ బృందావనానికి ఎందుకు వచ్చారు అంటే ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అనేసి వచ్చారనమాట. ఇంకా ఎక్కువ శాస్త్ర జ్ఞానం ఇంకా నేర్చుకోవాలనేసి తను వచ్చారనమాట. మొదటి గురువు ఎవరు అని అంటే ప్రాథమిక, ఇందాక నేను చెప్పినట్టు మధ్వ సంప్రదాయంలో అలా అక్కడ దీక్ష తీసుకునేటప్పుడు అద్వైతంలో ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ప్రారంభంలో అంటే స్టార్టింగ్ లో సంప్రదాయం వచ్చేసి మధ్వ సంప్రదాయంలో తను అద్వైత సిద్ధాంతము అవన్నీ ఫాలో అయ్యేవారు అనమాట. అక్కడి నుంచి తన లైఫ్ అనేది జర్నీ స్టార్ట్ అయ్యింది అనమాట. సన్యాసత్వం తీసుకొని దీక్ష తీసుకొని అక్కడి నుంచి వచ్చారనమాట. అక్కడ వేదాంత వాదకుడుగా ప్రసిద్ధి చెందారు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఫుల్ ఫేమస్ అయ్యారనమాట. అలాగే తొలి గురువులు వచ్చేసి మధ్వాచార్యుల అంటే వాళ్ళ శిష్యులు అనమాట. ఉంటారు కదా శిష్యులు, వాళ్ళ శిష్యులు ఫస్ట్ గురువులు వాళ్ళకి. అలాగే తనకి బ్రహ్మసూత్ర భాష్యం, ఇందాక మనం అన్నట్టు ఈశ్వరుడు భిన్నము అనే ద్వైత సిద్ధాంతం ఏముందో దానికి మాయావాద ఖండన ఉంటే అన్నిటిలో దిట్టంగా ఏంటంటే అప్పటికి ఆయన అద్వైతాన్ని వాదంలో ఓడించే శక్తి తనకి ఉండేదన్నమాట. ద్వైత అద్వైత సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి కదా, దాంట్లో తనకి చాలా వాక్చాతుర్యం ఎక్కువ ఉండేది. ఆ నాలెడ్జ్ వల్ల ఓడించే శక్తి ఉండేదన్నమాట. అక్కడ ఇంకొకటి మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాం అంటే దాని నుంచి అంటే బలదేవ విద్యాభూషణ్ నుంచి ఎప్పుడు మాయావాదిగా కారు. తను ఎంత ఆర్గ్యూ చేసినా అంటే వాళ్ళతో గెలిచినా కూడా తను అంటే మాయావాదులు కాదు అనేసి చెప్పారనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మలుపు గౌడియ వైష్ణవులతో సంగమం అని చెప్తున్నారు. అంటే ఏంటి, అక్కడి నుంచి నేను ఇందాక అన్నట్టు మధ్వాచార్యుల దగ్గర సన్యాసత్వం అంటే శిష్యుల దగ్గర సన్యాసత్వం అవన్నీ తీసేసుకొని అక్కడంతా పాండిత్యం అంతా అన్ని నేర్చేసుకొని చాలా ఫేమస్ అయ్యి తను మళ్ళీ ఇంకా నేర్చుకోవాలి శాస్త్రజ్ఞానం గురించి అనేసి ఇక్కడ మూవ్ అవుతారనమాట. సో ఎవరిని కలుస్తారు ఇక్కడ, ఎంత మంచి వర్డ్ చూడండి. ఆ హెడ్డింగ్ కూడా మలుపు, టర్నింగ్ పాయింట్ అనేది ఇక్కడ జరిగిందనమాట. స్టార్టింగ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ అంటే గౌడీయ వైష్ణవంలో అంటే వైష్ణవులతో సంగమం అంటే వాళ్ళు కలవడం అనమాట. అసోసియేషన్ విత్ గౌడీయ వైష్ణవులతో అసోసియేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడికి వచ్చాక బృందావనానికి తను ఇక్కడ రావడం వల్ల శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అసోసియేషన్ అనేది పెరిగిందనమాట. అలాగే పెద్ద మెయిన్ ఇక్కడ తన గ్రేట్ అసోసియేషన్ ఇంకా ఎవరిది దొరికింది అని అంటే శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గురించి తనకి అసోసియేషన్ జరిగిందన్నమాట. తన వల్ల ఏంటనంటే హీఈస్ అ వెరీ గ్రేట్. ఇంకా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గురించి మనకి ఫర్దర్ క్లాసెస్ లో వస్తాయి. హీఈస్ ఆల్సో వెరీ గ్రేట్ అనమాట. ఏంటనంటే మనకి బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో వీళ్ళంతా హేమాహేములు అనమాట. వాళ్ళ గురించి కూడా మనము నేర్చుకోబోతున్నాము ఫ్యూచర్ లో అంటే కమింగ్ క్లాసెస్ లో. తన ఒక అసోసియేషన్ అనేది దొరికింది ఎవరికి, ఈ బలదేవ విద్యాభూషణ్కి వాళ్ళ అసోసియేషన్ అనేది దొరికింది. సో ఇక్కడ చూడండి, ఇదే సంపూర్ణ అంటే వేదాంతం ఏంటంటే జీవితం కూడా భక్తి అని ఆయన గ్రహించారు. ఏం గ్రహించారు, సంపూర్ణ వేదాంతం జీవితంలో కూడిన భక్తి అంటే భక్తి ఒకటి మెయిన్ అనేసి తను నేర్చుకున్నారనమాట. అంటే అది ఆ జ్ఞానోదయం వాళ్ళది అక్కడ గ్రాస్పింగ్ అది ఐ మీన్ అవగాహన తెచ్చుకున్నారనమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గౌడీయ సంప్రదాయంలో ఎవరి దగ్గర దీక్ష అనేది తీసుకున్నారు అనేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే గౌడీయ ఒక సెకండ్ గౌడీయ సంప్రదాయంలో అంటే అసోసియేషన్ అయితే దొరికింది. దొరికిన తర్వాత
ఇక్కడ అసోసియేషన్ అయిన తర్వాత మళ్ళీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గురి తన అసోసియేషన్ దొరికింది. పెద్ద గ్రేట్ అసోసియేషన్ అన్నమాట తనకి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత గౌడీయ ఈ సంప్రదాయానికి వచ్చిన తర్వాత ఇక్కడ తను శిక్షా గురుగా యాక్సెప్ట్ చేశారనమాట. ఎవరిని? శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ని శిక్షా గురుగా సెలెక్ట్ చేసుకున్నారు. సో తన దగ్గర నేర్చుకున్నారు. చాలా శాస్త్ర జ్ఞానం అన్ని అక్కడ బాగా నేర్చుకున్నారనమాట. సిద్ధాంతంలో సంపూర్ణ శరణాగతి పొందారనమాట. ఇంకా మొత్తం గౌడీయ సిద్ధాంతం మనకి ముందో అందులో మొత్తం శరణాగతి పొందారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు రాధా గోవిందులపై అచంచలమైన విశ్వాసం అని చెప్పారనమాట. ఎంతగా మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అని అంటే ఏం చేయాలి? మెయిన్ ఫాలో అవ్వడం ఒకటి, అంటే ఐ మీన్ ఇప్పుడు వినడం ఒకటే కాదు, అక్కడ నేర్చుకోవడం అనే కాదు, విశ్వాసం ఉండాలి. మనం ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నామో దాని మీద విశ్వాసం అనేది ఉండాలి కదా. సో తన అక్కడ బాగా అంటే రాధా గోవిందులపై అచలమైన విశ్వాసం అనమాట, దృఢ విశ్వాసం ఉండేది బాగా తనకి. సో అక్కడ ఇంకొకటి ఏంటనంటే పేరుకి ఒక అర్థం తెలుసుకుందాం. ఏంటి పేరుకి ఒక అర్థం ఏంటి? బలదేవ విద్యాభూషణ కదా. సో బలదేవ విద్యాభూషణ అంటే బలరాముడిని అంటే సేవకుడు అనేసి చెప్తున్నారు అనమాట. గురుతత్వం. బలరాముడు ఎవరు? మనకి అందరికీ తెలిసిందే కదా. బలరాము కృష్ణ బలరాం. బలరాముదే ఒక గురుతత్వము మనకి మెయిన్ గురువు కదా. బలరాముడు వచ్చేసి మనకి గురు. సో అందులో ఈ తనకి పేరులోనే ఉంది బలరాముడు యొక్క సేవకుడు అనేసి. అది అది బలదేవ విద్యాభూషణకి పేరుకి డివైడ్ చేసి చెప్తున్నారు అనమాట. అంటే మీనింగ్ చదువుకుంటున్నాము. విద్యాభూషణ అంటే ఏంటంటే విద్యంలో అలంకారం, అంటే మొత్తం అంత స్కాలర్ కదా, దానికి అంటే అన్ని నాలెడ్జ్ చాలా గెయిన్ చేశారు కాబట్టి విద్యంలో తనకి విద్యాభూషణుడు అనేసి చెప్తారనమాట. సో జీవితం ఏంటనంటే తను ఇక్కడ చూడండి పాఠం తను నేర్చుకునేది ఏంటంటే మనం ఏం నేర్చుకోవాలి అనేసి కూడా ఇక్కడ కొంచెం ఇచ్చారు. తత్వ మరి అహంకారం ఉండకూడదు. ఎంత మనకి ఇది ఉన్నా కూడా అహంకారం అనేది మనకి ఆ ప్రౌడిష్ నేచర్ అనేది ఉండకూడదు, వినయంతో ఉండాలి అనేసి మనము నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే చాలా బ్యూటిఫుల్ గా ఒక సంఘటన అనేది జరిగిందనమాట మనకి. జైపూర్ సంఘటన ఏంటనంటే ఈయన యాక్చువల్లీ ఏం చేస్తుంటారు, అన్ని నేర్చుకున్నారు, అంతా అయింది. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వచ్చేసి ఏజ్డ్, అప్పటికి చాలా ఏజ్ పర్సన్ అనమాట. సో ఆ ఏజ్ పర్సన్ తను ఎక్కడికి ఇప్పుడు పర్యటన చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మామూలుగా ఏంటనంటే పర్యటన చేస్తుండాలి సన్యాసులు అన్న తర్వాత. తనకి ఏంటంటే ఆ ఏజ్ అయిపోయింది కాబట్టి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గురుగా ఈయన యాక్సెప్ట్ చేశారు కదా. సో ఆయన ఒక చోట ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక జైపూర్ లో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్సిడెంట్ అనమాట. ఇదైతే మనము చాలా శ్రద్ధగా వినండి. ఇది కూడా మనము ఏంటనంటే ఇక్కడ నుంచి మెయిన్ ఒక స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటనంటే ఈ ఒక సెకండ్, 1 minute. మనకి జైపూర్ స్టోరీ అనేది చాలా చాలా ముఖ్యమైన స్టోరీ ఉంది మనకి ఇక్కడ. ఈ బలదేవ విద్యాభూషణానికి ఈ మలుపు అంటే ఇప్పుడు టర్నింగ్ పాయింట్, ఇవన్నీ గౌడియ మధ్వకి వచ్చిన తర్వాత టర్నింగ్ పాయింట్ అనేసి నేర్చుకున్నాం కదా, తెలుసుకున్నాము. ఇక్కడ ఈయన ఎందుకు అంతగా ఇంపార్టెంట్, ఇక్కడ మన గౌడియ మధ్వ సంప్రదాయంలో ఈయన ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎలా అనంటే అప్పటికే ఆల్రెడీ స్కాలర్ చాలా నేర్చుకున్నారు, మొత్తము ఫుల్ ఎక్కడైనా సరే మాయావదల్ని ఓడించేవారు, చాలా ఉండేది ఆయనకి, ఫుల్ పవర్ఫుల్ నాలెడ్జ్ అనమాట. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే జైపూర్ దాంట్లో మహారాజులు ఉంటారు కదా, ఆ మహారాజు యాక్చువల్లీ హీ వాజ్ ఫాలోయింగ్ ఈ గౌడియ సంప్రదాయం కూడా తను ఫాలో అయ్యేవారు. తో తను ఏం చేసేవారు, అక్కడ మిగతా ఈ రామానందియన్స్ ఉంటారు కదా, రామానుజన్ అనువాయి వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా, రామానంద ఫాలోవర్స్, వాళ్ళంతా పెద్ద స్కాలర్స్ వచ్చేసి వాళ్ళకి అక్కడ చెప్తారనమాట. ఏంటనంటే
ఏంటి ఈ రామానంది వైష్ణవాలు వాళ్ళందరూ వచ్చేసి క్వశ్చన్ చేస్తారు. ఏం క్వశ్చన్ చేస్తారు అంటే, ఇక్కడ జైపూర్ లో గోవిందజీ టెంపుల్ ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఫేమస్ అన్నమాట, చాలా ఫేమస్ టెంపుల్. కుదిరితే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏంటనంటే అక్కడ గౌడీయులకి ఒక పేరు పెడతారు వాళ్ళు. అక్కడంతా ఎవరు చేస్తుంటారు, మన గౌడీయ మధ్వ సంప్రదాయం ఎవరెవరు ఫాలో అవుతారో వాళ్ళు అక్కడ పురోహితులు కానీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఈయన ఏం చేస్తారు, వీళ్ళంతా వస్తారు, ఈ రామానంద ఫాలోవర్స్ ఎవరు ఉంటారో రామానందియస్ అని అంటారు, వాళ్ళు ఫాలోవర్స్ వచ్చేసి క్వశ్చన్స్ చేస్తారనమాట. మన గౌడియ మధ్వదానికి క్వశ్చన్ చేస్తారు. ఏం చేస్తారు, మీ గౌడీయులకి బ్రహ్మసూత్ర భాష్యము లేదు, మీరు దానికి కాబట్టి మీకు సంప్రదాయం అనేది లేదు అనేసి చెప్పేస్తారనమాట. సో ఎలా ఉంటుంది అదంతా, ఎందుకంటే అంత నాలెడ్జబుల్ పర్సన్స్. ఇది అప్పటికి ఈయన అక్కడ ఉండరు, ఆ జైపూర్ లో ఈ బలదేవ విద్యాభూషణులు అక్కడ ఉండరు. జైపూర్ మహారాజ్ ఎవరు ఉన్నారో ఆ మహారాజ్ వచ్చేసి ఈ తనకి అంటే లైక్ ఏంటనంటే ఫాలో అవుతుంటారు కాబట్టి తన ఒక సీక్రెట్ గా మెసేజ్ అని అంటే ఇలా అంతా వాదనలు జరుగుతున్నాయి, రాధారాణితో ఇలా పూజలు జరుగుతున్నారు, వీళ్ళకి బ్రహ్మసూత్ర భాష్యము లేదు, అలా అనేసి మీరు ఇలా చేస్తే ఇది కాదు, పూజలు ఇక్కడ జరగవద్దు, మీరు విత్ రాధారాణితో అనేసి సూత్రాలే రాయదు, వీళ్ళకి బ్రహ్మసూత్రమే రాయలేదు, వీళ్ళు భాష్యం లేదు, వీళ్ళు ఎలాంటి ఇది సంప్రదాయమే లేదు, వీళ్ళది కాదు అనేసి ఆర్గ్యూ చేసేస్తారు. ఈ మెసేజ్ ని బృందావనానికి ఆ జైపూర్ రాజు ఎవరు ఉన్నారో ఆయన సీక్రెట్ గా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తారనమాట. ఫార్వర్డ్ చేసిన తర్వాత అక్కడ ఎవరు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఉంటారు కదా, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్కి అందుతుంది ఆ లెటర్ అందిన తర్వాత ఆయనకేమో ఏజ్ అయిపోయింది, సో తను రావడానికి కుదరదు, ఇదంతా వీళ్ళతో వివాదంలో వెళ్ళలేరు, చాలా కష్టం ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, ఇక్కడ ఎవరున్నారో మనకి ఇక్కడ బలదేవ విద్యాభూషణ్, ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద స్కాలర్స్, వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, పెద్ద స్కాలర్స్, వాళ్ళతో ఇప్పుడు ఆర్గ్యూ చేయాలంటే దానికి తగ్గట్టుగా హేమాహేములు ఉండాలి కదా. సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం చేస్తారు అంటే తినని సెలెక్ట్ చేసేసి అంటే ఈయనని పంపిస్తారనమాట. ఎవరిని, బలదేవ విద్యాభూషణుల్ని పంపిస్తారు, నువ్వు వెళ్ళు అక్కడికి అనేసి. సో గురు ఆజ్ఞతో అక్కడ జైపూర్కి అనేది వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇదే సేమ్ మళ్ళీ ఇదే డైలాగ్ రిపీట్ చేస్తారనమాట. విద్యాభూషణులతో అంటారు, బలదేవ విద్యాభూషణులతో అంటారు, ఇదేని కాదు అంటే అప్పుడు ఏం చేయాలి, భాష్యం రాయలేదు, వీళ్ళకి ఏమో పేరు పెడుతున్నారు, భాష్యం రాయాలని అంటే ఎంత టైం పడుతుంది అంటే సమ్ ఇయర్స్ టుగెదర్ వచ్చేస్తుంది. అది రాయాలంటే సామాన్య విషయంలో కాదు, అది భాష్యం రాయాలి అని అంటే. సో చాలా ఇయర్స్ పడుతుంది. వీళ్ళేమో ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు, ఏం చేయాలంటే ఆ మూమెంట్ లో ఏమనంటే డౌన్ పరుచుకోలేం కదా. ఇప్పుడు రాధాగా ఉంది, ఒకవేళ అక్కడ వాళ్ళ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేయకపోతే అంటే రాస్తే ఒక సంప్రదాయానికి నిలబెట్టినట్టు, ఇప్పుడు అది భాష్యమే రాయకపోతే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏంటి సంకీర్తన యజ్ఞం ఇవన్నీ చేసి మనకు ఒక సాంప్రదాయం అనేది నిలబెట్టారు, అది మొత్తానికి నాశనం అయిపోతుంది. ఇన్ కేస్ మనము అక్కడ ఈ ప్రభు అంటే బలదేవ విద్యాభూషణ ప్రభు అది యాక్సెప్ట్ చేయకపోతే, అది ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయకపోతే మొత్తానికి సంప్రదాయం మొత్తం నాశనం అయిపోతుంది కదా. అప్పుడు చైతన్య మహాప్రభు ప్లస్ ఈ గోవింద్జీ రాధారాణిది సేవ చేసుకోవడం ఎలా కష్టం కదా, ఎక్కడికి అడ్రస్ అనేది ఉండదు, ఇంకా గౌడీయ మధ్వ సంప్రదాయం అడ్రస్ అనేది ఉండదు. సో ఇలా జరగకుండా ఏం చేయాలి అనేసి క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. రామానందేలు వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాత తిను రెడీ అవుతారన్నమాట. ఏంటనంటే ఓకే అది మనసులో పెట్టుకుంటారు, రాధారాణిది సేవ చేయాలి, అక్కడ గోవిందజీ సేవ చేయాలి కదా, ఇదంతా పరంపర కాపాడుకోవాలి కదా అనేసి ఆ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే నేను రాస్తాను అని అంటారు. వాళ్ళ పాయింట్ ఏంటి, బ్రహ్మసూత్రమే రాయలేదు, భాష్యం లేదు, బ్రహ్మసూత్ర భాష్యం లేదు, అందుకే మీరు ఎలాంటి సంప్రదాయం అనే కదా వాళ్ళ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే నేను రాస్తాను అనేసి యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడేమో యాక్సెప్ట్ చేసేస్తారు, దేవుడి దగ్గరకు వచ్చేస్తారు, గోవిందజీకి వచ్చేసి కాళ్ళు పట్టుకుని ఫుల్ ఎమోషనల్ గా ఏడుస్తారనమాట, బాగా ఎలా ఏం చేయాలి అనేసి. ఈయన స్కాలరే, ఫుల్ జ్ఞానం ఉన్నవారే, అయినా ఆ ఒక సిచ్యువేషన్ లో ఏడుస్తారు, ఏడ్చి బాధపడుతూ పడుకుని ఉంటారు. పడుకున్న తర్వాత కృష్ణ పరమాత్ముడు అంటే గోవిందజీ కలలో వస్తారనమాట.
ఎవరికి ఎంత శుద్ధ భక్తులు ఉంటేనే కదా అలా వచ్చేది. ఆయన ఎంత భక్తితో కాళ్ళు పట్టుకొని మొక్కుకుని ఉంటారు అంటే, మనం ఇలా అంటే ఐ మీన్ గౌడీయ మధ్వ సంప్రదాయ కాపాడుకోవాలి, ఇలాంటి పరిస్థితి వచ్చింది చెయ్యాలి కదా నాకెలా అనేసి తను బాధపడి ఉంటారు. అయితే నిద్రలో గోవింద్‌జీ కలలో వస్తారనమాట. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి చెప్తారు, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? కలలోనే. బాధపడకు నువ్వు, ఏం లేదు. మొత్తం ఈ వేదాంత సూత్రాలన్నీ ఏమున్నాయో, భాషలు ఏమున్నాయో ప్రభువునే చెప్తారు. గోవింద్‌జీనే చెప్తారు మొత్తం. లేచేసరికి మొత్తం అన్ని ప్రభు ఇలా అంటే ఐ మీన్ భగవంతుడే అంతా కలలో వచ్చి అన్ని చేస్తే ఎలా ఉంటుంది ఆయనకి? ఇంకా ఇంకేం తక్కువ రాయకుండా ఉంటారా? క్వశ్చనే లేదు కదా! ఖచ్చితంగా రాస్తారు. మొత్తం రాసేసారు. ఎంత వితిన్ 18 డేస్ అని విన్నాను నేను కొన్ని క్లాస్‌లో. డేస్‌లో సమ్ డేస్ అనుకుందాం. సమ్ డేస్‌లో అది రాసేది సమ్ ఇయర్స్ టుగెదర్ అవుతుంది యాక్చువల్లీ. అది భాష్యం రాయాలంటే చాలా చిన్న విషయం కాదు. అన్ని వేదాంత సూత్రాలు అన్ని క్లారిఫై చేసుకొని రాసేది చాలా గొప్ప విషయం అది. ఎవరు పడితే వాళ్ళు నేను రాస్తానంటే అయ్యేది కాదు. సో ఈయన ఒక పెద్ద డివోటీ ప్లస్ ఆ మనసు, ఆ భావం చూసారా? దేవుడిని అలా వేడుకోవడం వల్ల శుద్ధ భక్తి, ఆ భక్తి వల్ల జ్ఞానం అయితే చాలా ఉంది. ఆ జ్ఞానానికి ఇంకా గోవింద్‌జీ తనకి సపోర్ట్ చేసేసి చెప్తారన్నమాట. మొత్తం కలలో చెప్తారు. చెప్పిన తర్వాత ఈయన మొత్తం రాస్తారు. రాసి వీళ్ళకందరికీ షాక్ అన్నమాట. మొత్తానికి క్లియర్ అయిపోతుంది. రాసేస్తారు. ఫుల్ రాసేసి వితిన్ 18 డేస్‌లో మొత్తం రాసేస్తారు. ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే చాలా చూడండి. హి వాస్ లాస్ట్ అంటే ఏంటి అక్కడ వాళ్ళు అడిగింది వేదాంత సూత్రము రాయాలి. ప్లస్ ఏంటనంటే ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి, కరెక్ట్ గా జవాబు ఇవ్వాలి. ఈయన అంత చక్కగా రాసేసారు. ఒకటి కాదు రెండు, మంచిగా రాసేసారు అనమాట. చాలా రాసిన తర్వాత వాళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. షాక్ లో ఉండిపోయి అదే పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా పెద్ద స్కాలర్స్. అంటే వాళ్ళకి ఇంకొకటి క్లాస్ లో నేను విన్నది ఏంటంటే ఒక చిన్న ఇంకొక టెస్టింగ్ కూడా ఉంటది. అంటే ఐ మీన్ ఛాలెంజ్ ఉంటుంది. ఏంటనంటే దీంతో పాటు మీరు గెలిస్తే ఇలా ఉంటాయి కదా! పెట్టుకుంటారు కదా! మీరు గెలిస్తే ఏంటి? ఓడిపోతే ఏంటి అనేసి. ఏంటనంటే ఈయన గెలిస్తే వాళ్ళంతా స్కాలర్స్ ఎవరెవరు ఉన్నారో, ఈ వేదాంతి రామానందీస్ ఎవరు ఉన్నారో మేమంతా అంటే ఐ మీన్ ఎవరు స్కాలర్స్ ఉన్నారో మేము మీ ఇదైపోతాము. మొత్తానికి సాంప్రదాయానికి మేము ఫాలో అయిపోతాం అన్నట్టు మాట్లాడతారనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే ఈయన గెలిచేది అప్పుడేం మాట్లాడరు. ఇదంతా అయిపోయింది రాసేస్తారు వితిన్ 18 డేస్ అని విన్నా. బట్ సమ్ డేస్ అనుకుందాం. డేస్‌లో మొత్తానికి రాసేసారు. మొత్తం షాక్ అయిపోయి వాళ్ళైతే ఇంకా ఫుల్ అంటే ఎంత ఇది మీరు భక్తులు, శుద్ధ భక్తులు మీరే ఇంత నాలెడ్జబుల్ పర్సన్ మీరు అనేసి చాలా పొగిడి అక్కడ విద్యాభూషణ్ అనేసి తనకి పేరు రావడం జరుగుతదనమాట అక్కడ. బలదేవ విద్యాభూషణ్. విద్యాభూషణ్ అనేది ఉంది కదా పక్కన. సో బలదేవ విద్యాభూషణ్ అనే పేరు అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ అడుగుతారు. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా! అంటే అప్పుడు ఈయన కూడా అంటారు. ఎంత డౌన్ టు ద ఎర్త్ అంటే అహంకారమే ఉండదు. అస్సలు అహంకారం లేదు, ఈగో లేదు, భక్తిలో ఇవన్నీ పనికిరావు కదా! మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎంత 108 శ్లోకాస్‌లో చాలా సార్లు నేర్చుకున్నాము. ఈగో ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, భక్తి ఉండాలి, ప్యూర్ డివోషన్ ఉండాలి అనేసి. ఈయనకి అంత ప్యూర్ డివోటీ కాబట్టి ఆ గోవింద్‌జీ తన కలలో వచ్చి ఇంతగా చేశారనమాట. హెల్ప్ చేశారు, రాసేసారు. సో వాళ్ళందరూ అడుగుతారు ఏంటనంటే మీ యొక్క దానికంటే ఈయన ఫాలో అయిపోతాము మేము మీకు అనంటే వీళ్ళకి చెప్తారనమాట. అలా ఏమి లేదు, అవసరం లేదు, ప్రాబ్లం లేదు. మీ సంప్రదాయంలో మీరు ఉండండి. మీరు చక్కగా చేసుకొని వెళ్ళండి. అలాంటిది ఏం లేదు నాకు అనేసి చెప్తారనమాట. ఎంత డౌన్ టు ద ఎర్త్ అంటే నేనేదో పెద్దగా గెలిచాను కదా, నేను ఇలా కదా, అలా కదా అనేది తను అస్సలకే ఉండరనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది వినయంతో ఉండాలి. ఎంత మనకి నాలెడ్జ్ ఉన్నా కూడా వినయంతో చాలా చాలా డౌన్ టు ద ఎర్త్ ఉండాలి. నాకుంది కదా, నేను నేర్చేసుకున్నాను, నాకొచ్చు, నేను ఇందులో స్కాలర్. ఆయనను చూస్తే అలా అస్సలు ఉండరనమాట. జ్ఞానం అంతా ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ చక్కగా యూజ్ చేసేసారు. ఇప్పటికి మనకి యాక్చువల్లీ ఇక్కడ ప్యూర్ డివోటీకి ఏంటని నేర్చుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ ప్యూర్ డివోటీస్‌కి గాడ్ రివీల్స్ హిస్ ట్రూత్స్ టు సిన్సియర్ డివోటీస్ అని చెప్తారు. ఏంటనంటే భగవంతుడే తన గురించి తనే చెప్పారు.
వేదాంత సూత్రాలు అన్ని ఇక భగవంతుడే చెప్తున్నారు. ఎవరికి శుద్ధమైన భక్తులకి ఆ భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే హెల్ప్ చేయడానికి ముందుంటారు. భక్తి ఉండాలి ఫస్ట్ మనకి, అదనేసి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఎంత గోవిందుడు ఎంత కృప చూపించారు తనకి అనేసి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. అలాగే ఇంకొకటి ఒక చిన్న ప్రణవ మంత్రం ఉంటుంది అనమాట. ప్రణవ మంత్రం కొంచెం చిన్నగా ఏం లేదు, కొంచెం పెద్దగానే ఉంటుంది. దాన్ని లైట్ గా నేను చెప్తాను. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ఎవరిది గురు ప్రణవ మంత్రం, లైక్ ఈ బలదేవ విద్యాభూషణది ప్రణవ మంత్రం ఉంటుంది. అది కొంచెం నేర్చుకుందాము. తర్వాత మనకి ఈ దాని గురించి మీనింగ్ చెప్పాక మాతాజీ కంటిన్యూ చేస్తారు. పద్మావతి మాతాజీ నెక్స్ట్ సెషన్ అదే కంటిన్యూయేషన్ అనేది చేస్తారు. ఓకే, అది చెప్దాం ఒకసారి. గోవింద దేవా, చదవండి అందరు. గోవింద దేవా గోవింద దేవా దాయితం 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 పరమార్థ పరమార్థపూర్ణం విద్వస్వ అహో జయపురే అహో జయపురే జయభూషితం జయాభూషితం వైన్యాయ వైన్యాయ శృతి శృతి స్మృతి శృతి స్మృతి శృతి స్మృతి వివాద వివాద సమూర్ధ్వ సమూర్ధ్వ హీనం వేదాంత రక్త వేదాంత బలదేవయతిం నమామి. బలదేవయతిం నమామి. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి మీనింగ్ ఏంటనంటే ఐ బో టు బలదేవ యతి అంటే సేజ్. బలదేవ అంటే మనం దండం పెడుతున్నాము. బిలౌడ్ ఆఫ్ లార్డ్ గోవింద, ఫుల్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ అంటే ఫుల్ జ్ఞానం ఉన్న వ్యక్తి, మేము మీకు శరణాగతి పొందుతున్నాము. వండర్ఫుల్ విక్టోరియస్ అమోంగ్ ద లర్న్డ్ అండ్ అంటే ప్రతి ఒక్క అంత వేదాంతులు అందరూ ఉన్నారు కదా, స్కాలర్స్ అందరూ ఉన్నారు, అందరిలో మీరు గొప్పవాళ్ళు అనేసి చెప్తున్నారు అనమాట. అంతే బెస్ట్ ఇన్ డిబేట్స్ అంటే న్యాయంలో, శృతి అంటే వేదాస్, న్యాయంలో కానీ వేదాస్లో కానీ, స్మృతి ధర్మ గురించి ధర్మశాస్త్రం గురించి కానీ మీరు పాండిత్యం చెందిన వారు. మేము మీకు అంటే అలాగే స్క్రిప్చర్స్ కూడా రాసిన వారు. మేము మీకు వేదిక్ టెక్స్ట్లన్నీ రాశారు కదా, మీకంతా మేము శరణాగతి అనేసి చెప్తున్నారు అనమాట. ప్రణామ మంత్రం దాని మీనింగ్ ఇది. ఓకే ఓకే, ఇక్కడ వరకు నేను కంప్లీట్ చేస్తున్నాను. పద్మావతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ ఉన్నారా? ఎస్, హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి అందరూ. మ్యూట్ ఆన్ చేస్తున్నాను. నౌ లెట్ us వెల్కమ్ పద్మావతి మాతాజీ టు కంటిన్యూ ద సెషన్. మాతాజీ కంటిన్యూ చేస్తారు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. Hare Krishna Mataji and Prabhuji, Dhanwad Pranam. Thank you very much Mataji for giving me this opportunity. Thank you very much Mataji for wonderful session. ముందుగా ప్రార్థన చేసుకున్నాను. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురు దీనతారిణం శ్రీ పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలి శ్రీమతే జయపతాక స్వామినితే నామనే నమాచార్య ప్రదాయనితాయ కృపా ప్రదాయని గౌర కళా దామదాయ నిలర్నామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామినితే నామనే నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఆల్మోస్ట్ 80% కవర్ చేస్తారు. సో మనము ఇలా మన గొప్ప వైష్ణవులది అపీరెన్స్ డే కానీ, జన్మదినం కానీ, డిసపరెన్స్ డే కానీ, వాళ్ళ తిరోభావం చెందిన దినోత్సవం కానీ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము
సో దానివల్ల మనము జన్మదినం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే తిరోభావ దినం కూడా అంతే ఉత్సాహంగా చేసుకుంటాము. ఎందుకు అలా చేసుకుంటాము అనేసి మనకి బృందావన్ దాస్ ఠాకూర్ గారు బాగా చెప్పారనమాట. అది ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఒకసారి చదువుకొని దాని నుంచి మనం ముందు కంటిన్యూ చేద్దాము. ఈశ్వరైర జన్మతిథి జైనోపవిత్ర వైష్ణవేర శ్రీమత తిథిరా చరిత్ర. ఆయన ఏం చెప్తున్నారంటే మనము ఇలా రాధాష్టమి, జన్మాష్టమి, గౌర పూర్ణిమ ఇవన్నీ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో దానివల్ల మనం ఏం చేస్తామో ఆ రోజుల్లో ఇంకా మనం రోజు మనం భక్తి చేసుకుంటాం. భక్తి చేసుకొని మనం ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుణ్ణి, కృష్ణ మాకు శక్తిని ఇవ్వండి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అని మనం ఆశీర్వాదాలు పొందుతాం. అలాగే ఇలా వైష్ణవుల చరిత్రలు వైష్ణవుల తిథి వచ్చినప్పుడు కూడా అలాగే మనము వైష్ణవీరజ్ సేయిమత తిథిరా చరిత్ర. సో అలాంటి గొప్ప వైష్ణవుల తిథిలు వచ్చినప్పుడు కూడా మనము వాళ్ళ చరిత్రలను తెలుసుకొని వాళ్ళు ఎలా ఒడిదుడుకులు పడి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు గోలోక బృందావనం నుంచి వస్తారు. కేవలం మన బద్ధ జీవనం నుంచి మనం జ్ఞానాన్ని పొంది మళ్ళీ తిరిగి మనం భగవంతుడి లోకానికి వెళ్ళాలని వాళ్ళు మనం పైన కరుణ చూయించి వాళ్ళు వస్తారనమాట. వాళ్ళకి మనలాగా ఏ కర్మబంధనము అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ వాళ్ళు ఏంటంటే మనల్ని కరుణించడానికి మాత్రమే ఈ భూలోకానికి వస్తారనమాట. డైరెక్ట్ గోలోక బృందావనం నుంచి వస్తారు. మనం తిరోభావ తిథి కూడా ఎందుకు అంత ఉత్సాహంగా చేసుకుంటాము అంటే తిరోభావ తిథి వాళ్ళు ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు తిరిగి మళ్ళీ గోలోక బృందావనానికి వెళ్ళి వాళ్ళ సేవల్లో వాళ్ళు మళ్ళీ స్థితి పొందుతారనమాట. వాళ్ళు ఏ విధంగానైతే ఏ మంజరీలాగానో ఎలాగో వాళ్ళు సేవ చేస్తున్నారో వాళ్ళ స్థితిలో మళ్ళీ వెళ్ళిపోతున్నారు తిరిగి అని చెప్పేసి మనము ఆ ఉత్సాహంతో మనం చేసుకుంటాం. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎలాంటి జ్ఞానాన్ని అందించారు ఆ గొప్పతనాన్ని తెలుసుకుంటూ వాళ్ళ సేవలను మనము తలుచుకుంటూ వాళ్ళ సేవలను మనం స్వీకరించి ఆ జ్ఞానాన్ని ఆ విజ్ఞానాన్ని పొంది మనం ఎంత నేర్చుకున్నామో దానివల్ల మనం ఎంత ఆధ్యాత్మికంగా భగవంతుడికి ఎంత చేరువయ్యామో అవన్నీ తెలుసుకొని మనం వాళ్ళ జన్మదిన తిథి కానీ తిరోభావ తిథి కానీ సో మనం ఉపవాసాలు ఉండి వాళ్ళ అందించిన జ్ఞానాన్ని నేర్చుకొని సో మనం వాళ్ళకి అలా ఉత్సాహంగా ఆ తిరోభావ తిథులు కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో మాతాజీ మనకి చక్కగా చెప్పారు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఫస్ట్ ఆయన ఒరిస్సాలో పుట్టి మధ్వాలయంలో ఫస్ట్ ఆయన దీక్ష పొందుతారు. ఆ సన్యాస దీక్ష కూడా అక్కడే తీసుకుంటారు. తర్వాత సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆయన రాధా గోవింద దాస్ రాధా దామోదర్ గోస్వామి ఆయనని కలుసుకుంటారనమాట. ఆయనను కలుసుకున్నప్పుడు అక్కడ ఆయనను కలుసుకున్నప్పుడు ఈయన ఎంత స్కాలర్స్టిక్ పర్సన్ అంటే ఆయన చిన్నప్పటి నుంచి చాలా వాళ్ళది అగ్రికల్చరల్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు వచ్చేసి అగ్రికల్చరల్ మర్చెంట్. బట్ ఆయన అలా వెళ్లకుండా ఈయన మనకి అంటే తెలుస్తుంది కదా వాళ్ళ విజ్ఞానము వాళ్ళ పరిణితి బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా తెలుస్తుంది కదా. సో ఆయన చాలా పండితుడు అనమాట చిన్నప్పటి నుంచి. సో అందుకనే ఆయన సాంస్క్రిట్లో జ్ఞానాన్ని పొందుతారు అనమాట. సాంస్క్రిట్లో వ్యాకరణం అవన్నీ నేర్చుకుంటారు. సో ఆయన చాలా సాంస్క్రిట్ పండిట్. ఆయన ఆస్ట్రాలజీ కాస్మాలజీ ఇవన్నీ పైన కూడా పాండిత్యం చేసుకుంటారు. ఇవన్నీ చేసినా కూడా ఆయనకి సంతృప్తి అనేది దొరకదనమాట. సో అలాంటప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే సంతృప్తి ఆయన ఏంటంటే ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది, నా గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అల్టిమేట్గా నేను ఏది చేరుకోవాలి అనేసి ఆ తాపత్రయం ఆయనకి చాలా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆయన ఆయన రాధా దామోదర్ గోస్వామిని ఆయన మీట్ అయినప్పుడు ఆయనకి ఏం చెప్తారంటే షట్ సందర్భ ఆయన జీవ గోస్వామి రచించిన షట్ సందర్భ చెప్తారనమాట. ఆయన చెప్పినప్పుడు ఆయన అంటే మన జీవ గోస్వామి కూడా మనకి ఈ పరంపరలో వచ్చిన వాళ్ళే. సో ఆయన రాసిన షట్ సందర్భ, గోపాల్ చంపు అలా చాలా ఉన్నాయి ఆయన రాసినవి. చాలా ఆయనని లిటరరీ ఇంకార్నేషన్ అని కూడా అంటారు అనమాట. ఆయనని చాలా లిటరేచర్ అంతా బుక్స్ అవన్నీ కూడా మనకి జీవస్ గోస్వామి నుంచి వచ్చాయి. సో ఆయన రాసిన షట్ సందర్భ ఎప్పుడైతే ఆయన వింటారో ఆయన చాలా ఆనందంగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు ఆయనకి గౌడియ వైష్ణవ టచ్ అప్పుడు
తగులుతుందన్నమాట. ఏ సందర్భంలో అయితే ఆయన నేర్చుకున్నారు, ఎప్పుడైతే రాధా దామోదర్ గోస్వామిని కలుస్తారో అప్పుడు ఆయనకి తెలుస్తుందన్నమాట. తెలిసినప్పుడు ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఆయన చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. అక్కడ అందులో ఏంటంటే డివోషనల్గా మనము డీప్గా ఎలా వెళ్ళగలుగుతామో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఆ షట్ సందర్భాలు. సో ఆయన ఏం చెప్తారు అంటే, ఆయన ఈయన ఎవరు అంటే డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ కొన్ని నేను నేమ్స్ చెప్తానండి. ఆయన ఎవరు అంటే ఈయన వచ్చేసి ఈయన గురువు గారు వచ్చేసి నయన ఆనంద ఠాకూర్. ఆయన గురువు గారు వచ్చేసి రసికానంద ప్రభుజీ అన్నమాట. ఆయన గురువు గారు వచ్చేసి శ్యామానంద ప్రభుజీ. ఆయన గురువు గారు వచ్చేసి హృదయ చైతన్య ప్రభు. నెక్స్ట్ ఆయన గురువు గారు వచ్చేసి గౌరీ దాస్ పండిట. ఈయన ఎవరు అంటే మనకి కృష్ణలీలలో సుబల అన్నమాట, సుబలా సఖ గౌరీదాస్ పండిట్. ఆయన గురువు గారు నిత్యానంద ప్రభు. ఆయన గురుగారు మాధవేంద్రపురి. ఆయన గాడ్ బ్రదర్ ఆఫ్ ఈశ్వరపురి అండ్ తర్వాత మాధవేంద్రపురి. ఇంకా మళ్ళీ మన ఈశ్వరపురి గారు ఆయన వచ్చేసి చైతన్య మహాప్రభు యొక్క గురువు గారు. సో అలా కొనసాగింది అనమాట. సో అలా ఈయనని కలిసినప్పుడు గౌడియ ఆయనకి టచ్ అవుతుంది. ఆయన ఏం చెప్తారంటే అప్పుడు ఆయన మనకి మాతాజీ చెప్పారు కదా ఇందాక, అచింత్య భేద అభేద తత్వం, జీవునికి పరమాత్మకి భేదం ఏంటి అనేంటి. ఇప్పుడు సముద్రంలో మనం ఆల్రెడీ మనం భగవద్గీత క్లాసెస్ డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. సముద్రంలో నీటి బిందువు సముద్రము. ఆ నీటి బిందువు టేస్ట్ ఉప్పగానే ఉంటుంది, సముద్రంలో నీరు ఉప్పగానే ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్ సేమ్ ఉంటుంది, బట్ క్వాంటిటీ వైజ్ మనకి డ్రాప్ ఆఫ్ వాటర్ డిఫరెంట్ అండ్ సముద్రం యొక్క క్వాంటిటీ డిఫరెంట్. అంటే వన్ అండ్ సేమ్ అండ్ డిఫరెంట్ అనమాట, ఎట్ ఏ టైం అనమాట. సో ఎట్ ఏ టైం వన్ అండ్ డిఫరెంట్ అని ఇక్కడ చెప్తారు. అచింత్య భేద అభేద తత్వం ఆయన చెప్తారు. ఇంకేంటంటే ఈయన ఎప్పుడైతే ఈయనతో టచ్లో వస్తారో అప్పుడు ఏంటంటే బాగా ఫిలాసఫీ స్ట్రాంగ్గా నేర్చుకుంటారు అనమాట. నేర్చుకుని ఆయన అన్ని డిబేట్స్లో అన్ని దాంట్లో మాయావాది ఫిలాసఫీస్ అన్ని డిబేట్స్ని ఛాలెంజ్ చేసి ఆయన అందరినీ ఓడిచ్చేస్తారు. అంత స్కాలాస్టిక్ పర్సన్ అనమాట ఈయన. ఫుల్ పాండిత్యంలో ఆయన. అందుకే ఆయన పేరు కూడా బలదేవ విద్యా భూషణ్, విద్యకి భూషణం అని ఆయన. అంత ఆయనకి వేదాంత అని చెప్పేసి ఇందాక మనం ప్రార్థనా శ్లోకంలో చూసాం కదా, ఆయనకి ఏంటి వేదాంతరిక్త బలదేవ యతిం నమామి. ఆయనకి అలాంటి విద్యకి భూషణం లాంటి వారు అనమాట. ఆయనకి అంత అవార్డు వచ్చిందన్నమాట. అలా ఆయనకి ఆ నామం వచ్చింది. సో అప్పుడు ఏం చెప్తారంటే ఆయన తర్వాత మీరు బృందావన్లో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారిని ఎలా కలుసుకున్నారు మాతాజీ చెప్పారు. సో బృందావన్ దాస్ ఠాకూర్ గారికి ఆయనను కలుసుకున్నప్పుడు ఆయనకి చాలా నచ్చుతారనమాట. ఏంటంటే ఈయన చాలా నమ్రతంగా ఉంటారు, ఎంత పాండిత్యం వహించినా చాలా నమ్రతంగా ఉంటారు. మనకి ఏం చెప్తారంటే సాహిత్యం మనకి ఆధ్యాత్మికంగా ఎలా చెప్తారు అంటే, మనం ఎంత విద్య ఉన్నా సరే, ఎంత వినయంగా వినయ సంపద. సో అలాగా మనం ఎంత విద్య ఉన్నా కానీ ఎంత ఒదిగి ఉండి ఎంత నమ్రతంగా ఉంటే అప్పుడు మనం అంత ఇంకా ఎక్కువ విద్య నేర్చుకోగలుగుతాం. అలాగే బలవంతుడు కరుణతో ఉండాలి, అలాగే ధనవంతుడు కూడా ధైర్యంగా ఉండాలి. సో అలా చెప్తారనమాట. సో ఈయనకి ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, మనము అందరికీ ఈక్వల్గా అందరికీ ఆల్ క్లాసెస్ ఆఫ్ మెన్ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వైష్ణవీజం అనేది ఒక ఐశ్వర్యశ్చ విభూషణం సర్వజనం. ఏంటంటే అందరికీ విభూషణం లాంటిది ఏంటంటే వైష్ణవీజం అన్నమాట. అందరూ ఏం నేర్చుకోవాలి? వైష్ణవులుగా ఉండడం అంటే ఏంటి? భక్తి నేర్చుకోవడం, అందరితో వినయంగా ఉండడము, జ్ఞానం సంపాదించుకోవడం, అవి అన్నమాట. సో అది మనకి చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి మాతాజీ చెప్పారు కదా, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారిని ఆయన కలిశారు. తర్వాత ఏంటి, అక్కడ ఆయన శ్రీమద్ భాగవతం నేర్చుకోవాలి అని కోరుకుంటారు అనమాట. శ్రీమద్ భాగవతం ఆయన నుంచి నేర్చుకోవాలి అని కోరుకుంటారు. ఆయన ఏం చెప్తారు అంటే, మీరు పీతాంబర
పీతాంబర దాస్ ఆయన కూడా స్కాలర్, ఇక్కడ రసిక శాస్త్రాలు ఆయన స్కాలర్ అన్నమాట. మీరు ఆయనని కలవండి అని చెప్పేసి చెప్తారనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, నేను నీకు చెప్తాను. ఆయనకి ఏంటంటే చాలా కాంక్ష ఉంటుందన్నమాట. ఈయన విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ గారు ఎక్కడ ఉంటారు? బృందావన్లో ఉంటారు. ఆయన ఎక్కడున్నారు? ఒరిస్సా. సో అప్పుడు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మధ్యలో ఆయనకి నవద్వీప్ కలిసినప్పుడు ఆయన చాలా ఆ ఆ, ఆ, నవద్వీప్లో చైతన్య మహాప్రభు యొక్క లీలలు అన్ని స్థలాలు చూడాలి అని అనుకుంటారు. బట్ ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడ కలవాలి అని చెప్పేసి ఆయన మనసులో చాలా ఆనందం పొంది ఆయన ప్రార్థనలు చేసుకుంటూ చైతన్య మహాప్రభుకి ఇక్కడ చేరుకుంటారు అనమాట. బృందావన్ చేరుకుంటారు. చేరుకొని విశ్వనాథ్ చక్రవర్తి గారిని కలుస్తారు. ఆయన అక్కడ భాగవతం నేర్చుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని ఆయనకు చెప్తారు. ఆయన నమ్రత, ఆయన పాండిత్యం అన్నీ ఆల్రెడీ ఆయనకు తెలుసుంటుంది. సో తెలిసి కూడా ఎంత వినమ్రంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చాలా ఆనందిస్తారు ఆయనను చూసి. తర్వాత ఆయన భాగవతం చెప్తారు. బట్ ఆయన ఏం చెప్తారంటే, నేను నీకు చెప్తాను. ఆయన ఏమంటారంటే, మీరు నాకు దీక్షలు ఇస్తారా అనేసి అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారనమాట, లేదు, నువ్వు ఆల్రెడీ మంచి సంప్రదాయాలు 4 ప్రామినెంట్ సంప్రదాయాలు ఉన్నాయి కదా మనకి. సో ఆల్రెడీ నువ్వు మంచిగా మధ్వాలయన సంప్రదాయాలు ఆల్రెడీ నువ్వు దీక్ష పొంది ఉన్నావు. సో అది నేను మళ్ళీ నీకు దీక్ష ఇవ్వడం అనేది అది ఎటికెట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్తారు. సో కానీ నేను నా శిష్యుడిగా నేను భావిస్తాను అని చెప్తారనమాట. సో అలా సరే అని చెప్పేసి ఆయన ఆనందిస్తారు. అప్పుడు ఆయన చెప్తారనమాట, నువ్వు పీతాంబర దాస్ ప్రభుజీని దాస ఆయన గోస్వామిని ఆయన కలవాలి అని చెప్తారు. అప్పుడు ఆయనను కలుస్తారు. ఆయన ఎవరు అంటే రసిక శాస్త్రాలు పాండిత్యం ఉన్నవాళ్ళు అనమాట. రసిక శాస్త్రం అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు హాస్యరస, శాంతరస, దాస్యరస అలా ఉన్నాయి కదా, కావ్యరస, రౌద్రరస, బీభత్సరస. సో అవన్నీ మనకి డిఫరెంట్ రసాస్ ఉన్నాయి కదా, అందులో పాండిత్యం వహించిన వాళ్ళు ఈ పీతాంబర దాస్ అనమాట. సో ఆయనని కలవమంటారు. సో ఏంటంటే ఆయన ఇక్కడి నుంచి ఈయన దగ్గర నుంచి ఇంకా పీతాంబర దాస్, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇద్దరి నుంచి ఆయన భాగవతం నేర్చుకుంటారు అనమాట, తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సో ఇదంతా ఏంటి ఇక్కడ బృందావనంలో జరుగుతుంది. అప్పుడు ఏంటంటే బెంగాల్ ఇక్కడ ఇలా జరుగుతుంది. సో మనం ఈ కాన్సెప్ట్ ఇట్లా ఉంచుకుంటే నెక్స్ట్ ఏంటి మనకి ఇందాక మాతాజీ చెప్పారు, జయసింగ్కి ఎలా వచ్చారు, రాధా గోవింద్ దేవ్ అలా. అది ఎలా అంటే అప్పట్లో ఏంటంటే ఔరంగజేబ్ది ఉండేది. ఆ ఔరంగజేబ్ వాళ్ళు ఏంటంటే అన్ని హిందూ టెంపుల్స్ పైన దాడి చేయడము, వాటిని అన్ని విధ్వంసం చేయడము అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా చేస్తున్నప్పుడు మన 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 గోస్వామిలో 6 గోస్వామిస్ ఉన్నారు కదా, వాళ్ళు స్థాపించిన మందిరాలు అవన్నీ విధ్వంసం చేయడము, ఏది హైట్గా ఉండకూడదు అని అంత విధ్వంసం చేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా చేస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు, పూజారీస్ అక్కడ, అయ్యో ఇలా చేస్తే మన ఠాకూర్జీకి అంటే కృష్ణుడు అనమాట, మన ఠాకూర్జీకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అందరి దాచిపెట్టేసేవారు. ఆ క్రమంలో రాధా గోవింద్ దేవ్జీని తీసుకురావడం జరిగింది అనమాట. ఆ రాధా గోవింద్ దేవ్జీని అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కమాన్ అనే ప్లేస్ ఉంటుంది. కమాన్ అంటే అక్కడ అప్పట్లో రాజస్థాన్ కూడా పార్ట్ ఆఫ్ కొంచెం పక్కనే ఉంటుంది. సో ఆ పార్ట్లో భాగమే అనమాట. సో ఆ కమాన్లో 31 ఇయర్స్ ఉంచుతారు. దాని తర్వాత జైపూర్కి షిఫ్ట్ చేస్తారనమాట రాధా గోవింద్ దేవ్జీని. అక్కడ ఏంటంటే మనకి ఇలా మొఘల్స్ వీళ్ళు ఔరంగజేబ్ వాళ్ళు ఇలా ఉన్నా కూడా రాజ్పుట్స్ అనేసి వాళ్ళు ఉండేవాళ్ళు. రాజ్పుట్స్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట వైష్ణవ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళ షెల్టర్, మన వైష్ణవులు ఏంటంటే వీళ్ళ షెల్టర్ తీసుకున్నారు రాజ్పుట్స్ వాళ్ళని. వాళ్ళ రాజ్పుట్స్ ఏంటంటే పర్వాలేదు మేము చూసుకుంటాము, మీరు ఇక్కడ తీసుకొచ్చేసేయండి, మేము చూసుకుంటాము అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారన్నమాట జైపూర్లో స్థాపించి అప్పుడు రాధా గోవింద్ దేవ్కి అప్పుడు ఏంటంటే కింగ్ పేరు రామ్ సింగ్ ఉంది. సో రామ్ సింగ్ వాళ్ళ అబ్బాయి జైసింగ్ అనమాట. ఆయన
7 years అప్పుడు అట్లా వాళ్ళ నాన్నగారితో వెళ్ళినప్పుడు బృందావనానికి అట్లాగా రాధా గోవింద్ దేవ్జీ దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఆ ఆసక్తి పెంచుకుంటారనమాట. రాధా గోవింద్ దేవ్జీ ఆ మూర్తి పైన ఆయన ఆసక్తి పెట్టుకొని వాళ్ళ బ్రజ వాసుల ప్రేమ అవన్నీ ఆయన మనసులో పెట్టుకుంటారనమాట. అబ్బా వీళ్ళు ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నారు ఠాకూర్జీని అని చెప్పేసి వాళ్ళ ఆరాధన అవన్నీ చూసి దానికి అనురక్తులు అవుతారు జయసింగ్ ఎప్పుడు 7 ఏళ్ల వయసులోని. సో అట్లా జరిగినప్పుడు జయసింగ్ వాళ్ళ నాన్నగారు పాపం ఆయన 11 years, ఈయన 11 years ఉన్నప్పుడే ఆయన కాలం చేస్తారు. కాలం చేసినప్పుడు ఈయన రాజుగా ఉంటారు. సో ఈయనకి అలాగా రాధా గోవిందేజీ పైన అటాచ్మెంట్ పెరుగుతుంది అనమాట, బాగా అటాచ్మెంట్ ఉంటుంది. సో మనకి ఆల్రెడీ మాతాజీ స్టోరీ చెప్పేశారు, సో నేనేం చెప్పట్లేదు, బ్రీఫ్గా జస్ట్. సో ఆయనకి ఇక్కడ మనకి రామానందీస్ కూడా ఉన్నారు, వాళ్ళెవరు రామానుజాచార్య ఫాలోవర్స్. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రాధా గోవింద్ దేవ్జీ, ఈయన రాజు, ఆయనకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. సో అట్లా నచ్చకపోయినప్పుడు అప్పుడు వీళ్ళు చెప్తారనమాట, ఇట్లా మీకు ఇందాక ఆల్రెడీ మాతాజీ అంతా చెప్పారు కదా. సో వాళ్ళు ఏమి 3 points అవన్నీ చెప్తారు మనకి, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. అప్పుడు ఈ విషయం బలదేవ్ విద్యాభూషణ్ వరకు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్జీకి దాకా వెళ్ళడము, మళ్ళా బలదేవ్ విద్యాభూషణ్ గారు ఇక్కడికి రావడము, వాళ్ళకి వాళ్ళ విషయాలన్నీ వాళ్ళకి ఖండించి వాళ్ళకి అసలైనది ఏంటి అని చెప్పేసి చెప్పడము, మన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయాన్ని మళ్ళీ పునఃస్థాపించడము, వాళ్ళకి ఇది అథెంటిక్ సాంప్రదాయాన్ని అని చెప్పడము, తర్వాత రాధా గోవింద్ దేవ్జీ పూజించడము, అది కూడా అథెంటిక్ అని చెప్పడము, ఇవన్నీ చేశారనమాట. బ్రహ్మసూత్రాలు రాయడము దానికోసం అవన్నీ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఇస్తారు. వాళ్ళు ఎగెయిన్స్ట్గా వెళ్లకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు రామానుజాచార్య సంప్రదాయం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసి వాళ్ళు మళ్ళీ సో యాక్సెప్ట్ చేశారు. అట్లాగా మనకి ఎంత గొప్పగా జరిగింది అనేది మనకి మాతాజీ చెప్పారు. సో అలా జరిగిన తర్వాత సో అప్పుడు మన 1973 అప్పుడు ఆయన కాలం చేస్తారు, మన బలదేవ్ విద్యాభూషణ్ గారు. సో అప్పుడు ఆయన మొత్తం ఆ రాజు అందరూ ప్రకటిస్తారనమాట, అంత తెలిసేలాగా చేస్తారు. సో అదే అట్లా ఫెస్టివల్ లా చేసుకుంటారు, అందరూ ఆయనని స్మరణ చేసుకుంటారు అన్నమాట. సో అయితే ఆయన చాలా బుక్స్కి చాలా బుక్స్ రాశారు, ఇంకా చాలా బుక్స్కి కమెంటరీస్ రాశారు. ఏంటంటే భగవద్గీతకి, వేదాంత సూత్రాస్కి అండ్ 10 ఉపనిషత్స్ ఉన్నాయి, వాటికి చాలా రాశారనమాట ఆయన. అన్నిటికీ చాలా కామెంటరీస్ అన్ని రాశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బలదేవ్ విద్యాభూషణ్కి 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి శ్రీ నందన్ దాస్ అండ్ శ్రీ ఉద్ధవ్ దాస్. ఆ శ్రీ ఉద్ధవ్ దాస్కి ఇంకొక డిసైపుల్ ఏంటంటే సెకండ్ శ్రీ ఉద్ధవ దాస్. ఆయన డిసైపుల్ వచ్చేసి మనకి సిద్ధ మధుసూదన్ దాస్ బాబాజీ. ఆయన సూర్యకుండ్ దగ్గర, గోవర్ధన్ హిల్ దగ్గర ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఆయన డిసైపుల్ జగన్నాథ్ దాస్ బాబాజీ, నిన్న మనకి చెప్పారు కదా చక్కగా మనసా మాతాజీ ఆయన. నెక్స్ట్ ఆయన శిక్షా డిసైపుల్ వచ్చేసి భక్తి వినోద్ ఠాకూర్ గారు. ఆయన శిక్షా డిసైపుల్ వచ్చేసి గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆయన శిక్షా డిసైపుల్ వచ్చేసి భక్తి సిద్ధాంత్ సరస్వతి గారు. ఆయన డిసైపుల్ వచ్చేసి శ్రీల ప్రభుపాద్ గారు, జగద్గురు శ్రీల ప్రభుపాద్ గారు. సో మనం వీళ్ళందరిది విన్నప్పుడు మనకి చూసారా, వీళ్ళందరూ మనం ఎంత గొప్ప గురు పరంపరకి మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము, మనం ఎంత శ్రద్ధతో ఈ వాల్యుబుల్ జ్ఞానాన్ని మనం తీసుకొని వీళ్ళందరూ ఎందుకోసం వచ్చారు, మన బద్ధ జీవనం నుంచి మనం విడిపించడానికి. సో మనము ఎంత శ్రద్ధగా ఉండి ఈ పరంపరకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. సో మనం శ్రద్ధగా ఈ భక్తి జీవనాన్ని పాటించాలి, తీసుకోవాలి అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో మన శ్రీల ప్రభుపాద్ గారు ఇవన్నీ కామెంటరీస్ మనకి అర్థమయ్యే సులభంగా మనకు అర్థమయ్యి మనము ఆ జ్ఞానాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి మనకి భగవద్గీత భాగవతంలో మనకి ఫస్ట్ పేజ్లోని, ఇంట్రొడక్షన్ పేజ్లోని భగవద్గీత మనకి ప్రభుపాద్ గారు రాశారు, డిసైపుల్ సక్సెస్ అని చెప్పేసి మొత్తం 32. లాస్ట్ వచ్చేసి ఫస్ట్ కృష్ణ నుంచి మనకి లాస్ట్ వచ్చేసి మనకి మన ప్రభుపాదుల వారి వరకు మనకి అన్ని డిసైపుల్ సక్సెస్ ఉంటుందండి. సో అందులో మెన్షన్ చేస్తారన్నమాట. సో మనకి
వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్జీ గారు కానీ, మన విద్యాభూషణ్లు గారు కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే మనం ఫస్ట్ మనం చదువుతాం కదా, మంగళాచరణ చదువుతాం కదా, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. మనకి జ్ఞాన దీపాన్ని వెలిగించారనమాట వీళ్ళంతా. సో మనము ఈ జ్ఞానము పొంది వీళ్ళకి ఎంతో రుణపడి ఉండి, వీళ్ళకి ఎంతో కృతజ్ఞత భావంతో ఉండి మనం భక్తి మనం చేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఇద్దరికి పంచిపెట్టాలి. మనము ఈ భక్తిని ఇతరికి పంచాలండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతే అండి వాళ్ళ గోవింద విషయం గురించి. ఇంకోసారి ఈ శ్లోకం ఒకసారి చదువుకుందాము. సో ఈ గోవింద దేవదైతం పరమార్థపూర్ణం విద్వస్తు అహో జయపురే జయాభూషితం వై న్యాయశ్రుతి స్మృతి వివాద సమా ఊర్ధ్వహీనం వేదాంతరిక్త బలదేవ యతిందమామి. సో ఇక్కడ సమ ఊర్ధ్వ అనేసి అన్నారు. ఈ శ్లోకంలో ఏంటంటే ఆయనకి ఈక్వల్ కానీ ఇంకా ఆయనకి ఎవరు ఈక్వల్ లేరు, ఇంకా సుపీరియర్ కూడా ఎవరు లేరు అనమాట. సో అలా ఉన్నారనమాట మన బలదేవ్ విద్యాభూషణ్ గారు. సో ఇది అండి బలదేవ్ విద్యాభూషణ్ గురించి. సో ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించండి. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇది గ్రంథం అదంతా మళ్ళీ భాష్యం అంతా రాసిన తర్వాత దానికి దేవుడు కల్లో వచ్చి, అంటే గోవిందజీ కల్లో వచ్చి చెప్పారు కాబట్టి గోవింద భాష్యం అని కూడా చెప్తారనమాట. అది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గోవింద విజయ భాష్యం అంటారు. గోవింద విజయ భాష్యం అంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మాతాజీ చెప్పినట్టు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనకి గోవింద దేవ్జీ. గోవింద దేవ్జీ సెంటర్ ఆయన చూడండి జయసింగ్ కి అట్రాక్షన్ చేశారు. అట్రాక్ట్ చేసి అక్కడ మొత్తం మన గౌడియ వైష్ణవ రాయల్ గురూస్ లాగా చేసేసారు. సో ఇక్కడ గోవింద్ దేవ్జీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో భగవంతుడిని సెంటర్ లో పెట్టుకొని వీళ్ళు అంతా మంచిగా చేశారు. సో అది మనం ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఫర్ యాడింగ్ ద పాయింట్. హరి బోల్ మాతాజీ. అలాగే మెయిన్ సెల్ఫ్లెస్ సర్వీస్, డిజైర్ లేకుండా, ఏది కోరిక లేకుండా మనము భక్తి యొక్క సేవ చేస్తే కృష్ణ బుద్ధి ప్రసాదిస్తారు అనేసి మనకి భగవద్గీత 10.10 లో ఉంది. సో ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? దాసోహం అవ్వాలి. డివోషనల్ సర్వీస్ లో భక్తి యొక్క సేవ, ప్యూర్ సర్వీస్ చేయాలి. వితౌట్ అంటే ఏది ఆశించకూడదు. దేవుడా నువ్వు నాకు ఇదివ్వు, నేను ఇది చేస్తా, నీకు ఇది నాకు చేసి పెడితే నీకు ఈ సేవ చేస్తా, కొబ్బరికాయలు కొడతా, ఇన్ని కొబ్బరికాయలు కొడతా, నా పని చేయి, ఇలాంటివి ఏం లేదు. అలా కాకుండా మనము ఖచ్చితంగా అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది చేయాలి. అప్పుడే మనకి జ్ఞానం అనేది, అంటే బుద్ధి అనేది ప్రసాదిస్తాడు భగవంతుడు అనేసి నేర్చుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత డౌన్ టు ద అర్త్ ఉంటారో, అది మెయిన్. ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆయన ఎంత డౌన్ టు ద అర్త్ అనేది అది కూడా నేర్చుకోగలగాలన్నమాట మనం అందరూ. అంతే. సో అందరికి ప్రాబ్లం ఏంటి అంటే ఏది క్వశ్చన్ లేదని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. మాతాజీ సంప్రభుజీ, హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ కానీ నేను కానీ మాకు తోచితే ఈ టాపిక్ మీరు మాతాజీ అన్నట్టు వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. ఏంటంటే ఇంత పెద్ద పెద్ద మహానుభావుల గురించి మేము మాట్లాడాలంటే ఎన్నో జన్మకు సుకృతేమో అట్లీస్ట్ కొంచెం మాట్లాడుతున్నాము. బట్ మాకు తోచితే మేము ఆన్సర్ ఇస్తాం. మనకు తెలిస్తే ఇంకా ప్రభువులు కూడా ఉన్నారు, నో ప్రాబ్లం. వాళ్ళైనా ఆన్సర్ చేస్తారు. మన ప్రభువులు అందరూ ఉన్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పినారు మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవ్స్. తప్పులుంటే మాది, ఏదైనా కొంచెం అర్థమై ఉంటే మన గురువులకి, క్రెడిట్ అంతా గురువులకండి. థ్యాంక్ యూ సో మచ్. డౌట్ హరే కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అసోసియేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద అసోసియేషన్ దొరికింది మనకు కూడా. ఇంత మంచి మంచి పెద్దలు ఉన్నారు. అందరూ అసోసియేషన్ లో చాలా భక్తిలో ముందుకెళ్లాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిని. మాతాజీ ధన్యవాదాలు, ప్రణామాలు. చంద్రప్రకాష్ ని. చంద్రప్రకాష్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అదే మన ఉప్పు కలిసాం కదా, ఉప్పు కూడా టెంపుల్ లో. ప్రభు. అదే
ఏదైనా డౌట్స్ ఉంటే చాలా అడగండి. బాగుంది మాత. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ మాత. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్ మాతాజీ. చాలా హరే కృష్ణ. చాలా థ్యాంక్ యూ. చెప్పారు మాతాజీ. ఎంత మంచి టాపిక్. మంచి అదే ఎంత చెప్పినా ఇంకా తక్కువే. మనం ఇంతగా చేస్తే ఎంత చెప్తున్నా ఇంకా చాలా ఉంది. ఇంకా షార్ట్ గంటలో చెప్పేది కాదు. షార్ట్ గా చేయాల్సి వచ్చింది అంతే. ఎస్ ఓకే. ఎవరికేం డౌట్స్ లేకపోతే వెళ్ళండి సెషన్. ఓకే. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ, ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నారా మాతాజీ? ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. చేస్తారా చేయనా? చేస్తారా? చేయండి. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, అనంతకోటి ఆచార్య వృంద की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय. Thank you very much माताजी, संत प्रभुजी. धन्यवाद, प्रणाम. हरे कृष्ण. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంత ప్రభుజీ ధన్యవాద. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీదేవి మాతాజీ. థ్యాంక్ యూ పద్మావతి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పేరు పేరున ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ.